హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరిగే అగాత్యాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఎస్సీ ఎస్టీ అగాత్యాల నివారణ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అఘాయిత్యాల బాధితులకు ఇచ్చే పరిహారాన్ని కూడా గణనీయంగా పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం నేర స్వభావం, తీవ్రతను బట్టి బాధితులకు 85,000 నుంచి గరిష్టంగా 8,25,000 వరకు పరిహారం అందుతోంది. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం కనీస పరిహారాన్ని 1,00,000కు, గరిష్ట పరిహారాన్ని ఏకంగా 12 లక్షల వరకు పెంచాలని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. వినియోగదారుల ధరల సూచిక అంటే సిపిఐ పెరుగుదలకు అనుగుణంగా పరిహారాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే 2016 తర్వాత పరిహారం పరిమితిని పెంచడం ఇదే తొలిసారి కానుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన వ్యయ ఆర్థిక కమిటీ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. ఇక అఘాయిత్యాల కేసులో దర్యాప్తు, బాధితుల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించింది. ఒక్కో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్రాలకు ఒకేసారి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించింది. అయితే పోలీస్ స్టేషన్ల నిర్వహణకు అయ్యే ఖర్చులను మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి 3 దశాబ్దాలకు పైగా గడిచిన దేశవ్యాప్తంగా కేవలం 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బీహార్లో 40, మధ్యప్రదేశ్లో 51, ఛత్తీస్గఢ్లో 27, జార్ఖండ్లో 24, కర్ణాటకలో 33, కేరళలో 3, పుదుచ్చేరిలో 3, మొత్తం 181 ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అయితే ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాల కేసులు అత్యధికంగా నమోదయ్యే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితులు అఘాయిత్యం జరిగిన వెంటనే రక్షణ కోసం మొదటిగా పోలీసులను ఆశ్రయిస్తారు. అందుకే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి కేసులను మరింత సమర్థవంతంగా దర్యాప్తు చేసి బాధితులకు వేగంగా న్యాయం అందించే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా చూస్తే చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయడం, ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, బాధితులకు అందే పరిహారాన్ని పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాల రక్షణకు మరింత బలమైన వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.